నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమదాస్య శిష్యం శ్రీశంకరాచార్య పాదపద్మ హస్తామంచ శిష్యం తంత్రోటకం వార్తిక కారణం అస్మద్గురు సంతతమానతోస్మి. సమారంభాం శంకరం వ్యాసశంకరం మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాదేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే శ్రేయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణి స్వామినే తాపహారిణి. ధ్యానమూలం గురుర్మూర్తి పూజమూలం గురుర్పాదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుర్కృపా. నిత్యం శుద్ధం నిరాభాసం నిరంజనం నిత్యబోధం చిదానందం నమామ్యహం చిదానందం నమామ్యహం. శ్రీ గురు పరంపరకు, సనాతనమైనటువంటి గురు పరంపరకు అనంత కోటి దండ ప్రణామములు ఆచరిస్తూ, అలాగనే అందరిలో విరాజిల్లేటువంటి ఆ గురుస్వరూపమైనటువంటి అఖిలాండేశ్వరి మహాశక్తికి వందనాలు ఆచరిస్తూ, దివ్యాత్మస్వరూపులారా, ఈ పవిత్రమైనటువంటి ఈ వ్యాస మహాపౌర్ణమి అంటే వ్యాసుడు జననము తీసుకుని అంటే జన్మించడమని, వ్యాసుడు జన్మించినటువంటి మరి మహాశక్తి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ. వీళ్ళందరూ ఎందుకు వాళ్ళను గురు పరంపరగా అనుకోలేదు అంటే వ్యాసుని ఒక్కనే అనుకున్నాం. ఎందుకంటే కృతయుగ ధర్మాలలో వీళ్ళందరూ ఉండి జగత్తు వాళ్ళు ఎలా చెప్తే అలాగ నడుచుకునేది, అలాగ నడిపింప చేయగలిగినారు ఆ గురు పరంపర. అయితే ఆ సూక్ష్మమైనటువంటి కృతయుగ ధర్మాన్నుంటి ఆ గురుస్వరూపము వ్యాపకం అవుతూ 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 స్థూలంగా మారిపోయింది. స్థూలంగా మారిపోవడం వల్ల ఈ వ్యాసునికి బిరుదు వచ్చింది. ఇది ద్వాపర యుగంలో వ్యాసుడు అప్పటికే అజ్ఞానములో కొట్టుమిట్టాడుతుంది జగత్తు. అందుకే ఘూ శబ్ద అంధకారస్య రు శబ్దత్త నిరోధక అంధకార నిరోధత్వాత్తు గురురిత్య విధీయతే అని గురుగీత ఒక్కానిస్తూ ఉంది. కాబట్టి ఈ వ్యాసునికి వచ్చినటువంటి మహాబిరుదు 4 వేదాలలో ఉండేటువంటి చున్నమైనటువంటి దాన్ని ఎంత బాగా చిలికి గెలికి అనంతమైనటువంటి ఆ రహస్యాన్ని అంతా కూడబెట్టాడు, తేనెత్తెట్టె పెట్టినట్టు పెట్టాడు. అందుకే ఆ వ్యాసునికి ఈ కృతజ్ఞత మన సనాతన ధర్మమైనటువంటి గురు పరంపర అయినటువంటి ఆ వ్యాసునికి అనంత కోటి దండ ప్రణామములు, కోట్లాది కోట్ల నమస్కారాలు మన గురు పరంపరగా చెప్తా ఉంది. కాబట్టి
అంత ప్రసిద్ధమైనటువంటి గురుస్వరూపమైనటువంటి వ్యాసుల వారు. అందుకే ఆ వ్యాసునికి వ్యాసో నారాయణ హరి అని ఆయనకు బిరుదు వచ్చింది. వ్యాసుడు నారాయణుడు ఇద్దరు ఒకటే అనేటువంటి బిరుదు సంపాదించినాడు. కాబట్టి వేదాలలో 4 వేదాలలో ఉండేటువంటి రసాన్నంతా తీసి పంచమ వేదం అనిపించుకున్నది. అది ఏమిటి చెప్పండి? పంచమ మహావేదం మహాభారతం. మహాభారతంలో ఉండేటువంటి అనంతమైనటువంటి లక్షల శ్లోకాలతో అనంతమైనటువంటి కృషి చేసినటువంటి వ్యాస భగవానుడు. దాంట్లో రాజనీతి, దైవభక్తి, సమాజ సేవ, రాజకీలకం, అలాగనే అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా దాంట్లో 18 పర్వాలలో విమడిచి చొచ్చి దూర్చి దాన్ని దారంలాగా రాగాడు. అందుకే అది పంచమ వేదం అని అనిపించుకున్నది. కాబట్టి ఆ పంచమ వేదం మహాభారతం 18 పర్వాలు కొనియాడుతూ ఉంది భారతదేశంలో. కాబట్టి ఆ ధర్మాలన్నింటినీ కూడా మనం ఈరోజు కరువైపోయినాం. ఎందుకంటే అనేకమైనటువంటి కోణాలలో స్థూలమైపోయింది. గురుస్వరూపమే తెలియకుండా వెళ్ళిపోయింది. ఎవరో గురువో తెలియదు, ఏ గురువు అయింది తెలియదు, గురు పరంపర అంటే ఏమీ తెలియదు. ఇలాగా భిన్నమైనటువంటి చలనం ఏర్పడింది. ఈ చలనం ముందే ప్రవృత్తి మనస్కుంది. ఆ మనస్కుండేది ఇంకా సంచలనం అయిపోయింది. కాబట్టి వ్యాసుల వారు 18 పర్వాలను బాగా క్షుణ్ణంగా చేసిన తర్వాత వచ్చినటువంటి వేదాంతమైనటువంటి మహా దిట్టైనటువంటి వేద పురుషుడైనటువంటి ఒక్క శంకరునికే దక్కింది ఈ మహాజ్ఞానం. అందుకే ఆదిశంకరుడంటే సాక్షాత్తు శివస్వరూపమని. కాబట్టి అంత ప్రసిద్ధమైనటువంటి ఈరోజు పుణ్యదినం. కాబట్టి ఈ పుణ్యదినములో చేయాల్సినటువంటి మనకు ఏంటంటే, మనకు 24 ఏకాదశులలో 2 ఏకాదశులే పెద్దయి. అవి ఏంటి? తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఈ 2 ఏకాదశులే 24లో. కాబట్టి 24 ఏకాదశుల్లో మన భారతదేశంలో పుట్టిన సనాతనమైనటువంటి మన హిందూ ధర్మం, సనాతన ధర్మం ఆచరించినటువంటి రాజర్షులందరూ కూడా, అంబరీషుడు ఇలాంటి చక్రవర్తులు ఆచరించినటువంటి పుణ్యరోజులు ఆ ఏకాదశులు. ఆ ఏకాదశులలో ఉండేటువంటి కనీసం నువ్వు మానవ జన్మ ఎత్తినందుకు 24 ఏకాదశులు చేయలేకపోయినా ఈ తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశినైనా ఆచరించమని చెప్పారు. కాబట్టి ఆ ముఖ్యమైనటువంటి ముక్కోటి ఏకాదశి రోజు మహావిష్ణు స్వరూపమైనటువంటి వ్యాపించినటువంటి చైతన్యమంతా కూడా వ్యాపించినటువంటి నారాయణ స్వరూపం. ఈ తొలి ఏకాదశి రోజు శయనం అంటే శయనమిస్తాడంట. శయనం అంటే ఏంటి? పంచభూతాల యొక్క ప్రవృత్తినంతా కూడా కూడగట్టుకొని దాన్ని యోగములో నింపుతాడట. యోగ నిద్ర కాదు, యోగములో ఉంటాడని. మహావిష్ణువు సంసారం అనేటువంటి పెద్ద సముద్రం, ఆ సముద్రం పైన ఆయన అలలాగా ఉండి బెదరక వదరక ఏమి చేయకుండా దాన్ని చూస్తూ ఉండిపోయినాడు యోగములో. అందుకే ఆయనకు యోగ పురుషుడని బిరుదుంది. విశ్వసహస్రంలో వస్తాయి కొన్ని అక్కడక్కడ ఆ యోగ శక్తిని ఎలా ఆ భీష్ముడు దాన్ని వర్ణన చేసినాడు అనేటువంటి విషయం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అసలైనటువంటి ఏకాదశి ఇది శయన ఏకాదశి. పరమాత్మే ఈ పరిపాలన చేసేటువంటి వానికే నిష్ఠ కావాలని, యోగము కావాలని తప్పిస్తాడని
ఈ చాతుర్మాసాల్లో ఉండేటువంటి గొప్పదనం మన చిదానంద స్వామి జీవనమంతా ఏం చేశాడు? జీవనమంతా కష్టపడినాడు, ఎన్నేక రాళ్ళు మోసినాడు, గుండెలో మోసుకున్నాడు, ఏమేమో చేశాడు. కానీ చాతుర్మాస్య దీక్ష, ఈ దేహాన్ని వదిలేటప్పుడు కూడా ఆయన దీక్ష 2 మాసాలు చేశాడు. అంటే చాతుర్మాస్య దీక్షలో 4 మాసాలు మౌన దీక్షగా పెట్టేవాడు. మౌన దీక్ష పెట్టుకొని చక్కగా యోగనిష్టను పెంచేవాడు. యోగనిష్ట వల్లనే ఆయనకి ఇంత బలం వచ్చింది. అందుకే ఆయనకు అంత పాదాక్రాంతమైపోయింది. ఎటువంటి జడమైనటువంటి కరుడుగట్టినటువంటి తుక్కువట్టినటువంటి మనస్సు, బుద్ధి వాటిని పైన ఆ పిలుపు ఆనందమయమైనటువంటి పిలుపు పిలుస్తాడు. ఆ పిలుపులోనే మధురం ఉంది. కాబట్టి వాడు ఎంత గర్వంగా, ఎంత డాంబికంగా ఏమన్నా ఆ పిలుపులోనే వంచేస్తాడు. వాడు వంగిపోవాల్సిందే. అలాంటి ఆయుధం ఆయన దగ్గర పెట్టుకున్నాడు. చిదానంద స్వామి ఈ చాతుర్మాసాలు ఆచరణ చేశాడు. అందుకే భగవద్గీత ఎవరి ముఖం చూస్తుంది అంటే, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తద్దేవే తరోజన సయత్ ప్రమాణం కృతే లోకత్తు తనువర్తతే అని ఎవడు ఆచరిస్తాడో వానికే ఉంచుతుందంట ప్రకృతి తల. అందుకే ఆచరణ చాలా అవసరము అని చెప్పారు. కాబట్టి ఈ గురు పరంపరలో వచ్చినటువంటి మనకు ఆ గురు పరంపరలో వచ్చినటువంటి సంస్కారం లేదు. ఎందుకంటే ఎన్ని కోట్ల జన్మలెత్తామో, పురుగు, కుక్క, నక్క, చెట్టు, చామ, ఎన్ని అవతారాలో అన్ని నువ్వు భరించి ఎత్తావు, కానీ గురువు పట్టుకోలేకపోయినావు. ఎన్ని జన్మలెత్తినా గురువు మీద దృష్టి లేకపోయింది, గురువు పైన దీక్ష లేకపోయింది. అందుకే మానవ జన్మ మట్టి పాలైపోయింది. కాబట్టి దీన్ని మనము గురు స్వరూపాన్ని స్వీకరించాలి. అందుకే ఈ ప్రకృతిలోకి ఈ దేహం రావాలంటే ఇద్దరే కారణం. బీజం మాం సర్వభూతానాం, భగవద్గీత. బీజం మాం సర్వభూతానాం, బీజ రూపంలో ఉండేటువంటి దాన్ని పైకి రెచ్చగొట్టేవాడు ఎవరు? పరమాత్మ. అందుకే దాసోహం కోసలేంద్రాయ. అందుకే మన సనాతన ధర్మం ఎలా వచ్చింది అంటే, పితృదేవత కాదు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ ఏసి పాడేసినారు, పక్కన పాడేసినారు. కాబట్టి ఆ పరంపరలో వచ్చినటువంటి ఈ జన్మ రావడం అనేటువంటిది మనకు చాలా విశేషమైనటువంటిది. కాబట్టి దీన్ని ప్రసాదించినటువంటి వాడు పరమాత్మ. పితామహస్య జగతో దాత పితామహ. పితామహుడైనటువంటి ఆ పరమాత్మే బీజ రూపంలో వచ్చినాడు. ఆ బీజాన్ని ప్రకృతి మాత అనేటువంటి తల్లిలో ఉంచాడు. అందుకే మనకి ఈ జన్మ వచ్చింది. అందుకే ఈ జన్మ మానవ జన్మ వచ్చింది. అందుకే కారణం, కార్యం, నిరాకారం, సాకారం ఇవన్నీ లింకు 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 తగులుతా వచ్చింది. కాబట్టి మానవ జన్మ వచ్చినటువంటి దాన్ని మన భారతదేశంలో పుట్టినందుకు, మన సనాతన ధర్మమైనటువంటి ఋషి ధర్మంలో జీవించినందుకు మనం చేయాల్సినటువంటి కర్తవ్య కర్మ ఏమిటి అంటే, చూడండి, పుడతానే తల్లి ఎవరిని చూపిస్తుంది? ఎవరిని చూపిస్తుంది? డబ్బు, కారు, ఇంకా బీటెక్కులు, ఎంటెక్కులు, టెక్కులు ఇవన్నీ చూపిస్తుందే. ఎవరిని చూపిస్తుంది? ఎవరిని చూపిస్తుంది? అడ్డు మీ నాన్న, అడి మీ నాన్న అంటాడు. అరే, నీ మానవ దేహం ఇచ్చింది, వాని వల్ల వచ్చిందిరా నీకు ఈ దేహం వచ్చింది, నేను నిమిత్త మాత్రుని. ఆ గర్భనరకంలో నిన్ను పెట్టుకొని, మలమూత్ర కొంపలో నిన్ను పెట్టుకొని అష్ట కష్టాలు పడిన
కానీ లాభం లేదు. కానీ వాని దయ కావాలి, పరమాత్మ దయ కావాలి. అందుకే పతిథి దేవో భవ మన సనాతన ధర్మం చెప్పింది. రోజు లేస్తానే అభిమానం చావాలన్నా, మమకారం చచ్చిపోవాలన్నా, అజ్ఞానం పోవాలన్నా, నీలోండే చెడు వాసనలు తగ్గాలన్నా, అరిషడ్ వర్గాలు నాశనం కావాలన్నా పతికి దైవం. మన భారతంలో ఎన్నో ధర్మాలు, సతీమణులు ఎంతమందో పుట్టారు భారతదేశంలో. కానీ అటువంటి భారతదేశంలో పుట్టినటువంటి తల్లులు ఈరోజు ఏమైపోయింది? మన సనాతన ధర్మము మట్టి పాలైపోయింది. భార్యాభర్తకు సంబంధంలే, భర్తని ఈమెకు ప్రేమలే, ఈయనకు భార్యని ప్రేమలే, ఇద్దరి అర్ధాఢిద్దమే. అందుకే కాబట్టి ఈ ప్రేమ అనేటువంటిది ఈ శిశు పైన, ఈ గుణ గణ అనేటువంటి అన్ని కూడా వాని పైన సంస్కారం పడలేదు. కాబట్టి ఈరోజు భిన్న వ్యవస్థగా మారిపోయినటువంటి తరుణంలో దీన్నంతా ఒకటే నెపం చెప్తుంటారు. ప్రతివాడు చెప్తాడు, అజ్ఞాని చెప్తాడు, జ్ఞాని చెప్తాడు. ఏం చెప్తాడు చెప్పండి? మీకే బాగా తెలుసు. ఏం చెప్తారు? చెప్తారు, అబ్బా అంత కలిమాయా, అంత మాయా. ఎంత సులువుగా చెప్తాడు, ఎంత తప్పించుకునేదానికి. కాబట్టి కర్తవ్య కర్మ అనేటువంటిది చేయాలంటే తండ్రికి తల్లికి సేవ అనేటువంటిది చేయాలా, ధర్మాలు తెలుసుకోవాలా, తర్వాత గురువు దగ్గర చేరాలి. అందుకే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతే జ్ఞానం జ్ఞానినో తత్వదర్శినః. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. నీ మనస్సును, నీ అహంకారాన్ని, నీ మమకారాన్ని, నీ దేహాభిమానాన్ని అన్నిటినీ పంచలం చేసి దాసోహం కోసలేంద్రాయ. పొద్దున మా వాళ్ళందరూ నమస్కారం చేస్తుంటే నాకు ఆనందం వచ్చేసింది, లోపల ఒక దుఃఖం కలిగింది. ఈ ఉపాధికి ఎంత కలిగించినావయ్యా, ఈ మహాపుణ్యం బ్రహ్మముహూర్త కాలంలో నీ సేవ అందించినావని ఒక్కపారి షేక్ అయింది నా మనస్సు. అందరూ సాష్టాంగం అన్నారు. గురువుకు నమస్కారం. అది అండి 8 అంగాలు వంచి గురువుకు నమస్కారం చేస్తే ఏమి ఇవ్వాలనో, ఏమి చేయాలనో, ఏ అజ్ఞానాన్ని పోగొట్టాలనో ఆ గురువు దగ్గర ఉంటుంది శక్తి. అందుకే గురు కీలకం అన్నారు, గురు గుర్తు అన్నారు. ఇలాగా ఎన్నో ఉపమానాలు చెప్పారు, ఎన్నో కథలు చెప్పారు. కాబట్టి మనం పోయి చక్కగా సంస్కరింపబడాలంటే 5 సంవత్సరాల నుండే పోయి పాఠశాలలో చేర్చుకొని 12 సంవత్సరాల వరకు గురుసేవ చేస్తే ఆ బ్రహ్మ విద్యను, లౌకిక విద్యను, పారమార్థిక విద్యను, అన్ని విద్యలను తెలుసుకొని సున్నంగా తయారైనాక ఈడు గృహస్థ ధర్మంలోకి రావాలి. అప్పటికి 23-25 సంవత్సరాలు వస్తానే వానికి అన్ని వైపులా తెలిసింటాయి, అన్ని రకాలైన లౌకికాలు తెలిసింటాయి, సమాజములు ఎలా ఉందనేది తెలిసిపోయింటుంది. అప్పుడు అనుభవం వచ్చింటుంది. అప్పుడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి తులమో పొలమో 10 ఎకరాలో 5 ఎకరాలో దాన్ని డబల్ చేస్తాడు, దాన్ని క్షుణ్ణంగా కాపాడతాడు, శీలాన్ని కాపాడతాడు, కుటుంబాన్ని కాపాడతాడు, వంశాన్ని కాపాడతాడు. అదండి కుమారుడు అంటే. అలాంటి కుమారుని ఈ భారతదేశంలో కరువైపోయింది. ఎవరు వచ్చే లేనే లేదు. ఎలాంటంటే నా తలకాయ ఆదివారం పెట్టుకుని అండి, ఏంటంటే ఏదో మంచి మాటలు చెప్తే దాంట్లో ఇరికిస్తే ఒక ఉపాసన చేయడమో, ఒక భగవత్ చింతన చేయడమో, ఒక మంత్రం చేయడమో, ఏదో ఒకటి చేయాలని. ఇది గురువుగారి నడక. వారు ఈ ఉపదేశంలోనే చెప్తూ చెప్తూ వాళ్ళను వంచుతుండేవాడు. వాళ్ళ అన్ని దుఃఖాలన్నీ వినేది. అమ్మా నీవు ఈ పూజ చేసుకో, అమ్మా నీవు ఈరోజు ఇచ్చేయి, ఇది చేసుకో అని ఇలా చెప్తుంటాడు. కానీ అవి కూడా చెప్పకపోయినావు అనుకో, ఈ కొండలోకి ఎవరు రారండి. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా కుళ్ళి నశించిపోయినా ఆ మురికిలోనే మునిగి తేలానమని ఆ మురికిలోనే మురిగిపోతాడు. దేహం వచ్చి ఏమి లాభం లేకుండా వెళ్ళిపోతాడు. కాబట్టి దాన్ని మనము అదుపు చేసుకోవాలంటే
గురు పరంపర అనేటువంటి వ్యాసుల పుణ్యదినం ఈరోజు మహాపుణ్య రోజు కాబట్టి ఆ పుణ్యమైనటువంటి మహానుభావుడు ఏమి చేశాడు, జ్ఞానాన్ని ఈ భారతదేశానికి అన్ని దేశాలకు క్షుణ్ణంగా అందించినాడు. 64 విద్యలు, 64 విద్యల్లో ఉండే పట్టునంతా పట్టించాడు. దీనికి ఇంకొకటి మునిగిపోతాడు అజ్ఞానంలో మానవుడని 1111 ఉపనిషత్తుల సారాన్ని పిండినాడు. ఆ ఒక్కొక్క ఉపనిషత్తు మనము రోజు అధ్యయనం ఒక్కటి, దాంట్లో కఠోపనిషత్తు అని ఉంటుంది. దాంట్లో 108 ఉపనిషత్తులన్నా తెలుసుకోవాలి మనిషి భారతదేశంలో పుట్టినందుకు. 1111 మనకేమీ తెలియవు, ఎందుకంటే అవి ఉండేదే తెలియదు, గురువుల దగ్గర పోతే కానీ తెలుసావు. అలాంటి దాంట్లో ఉండేటువంటి నీ మనస్సును ఎలా ఉంచుకోవాలా, నీ సమాజ సేవ ఎలా చేయాలా, నువ్వు ఎట్లా బ్రతకాలా, నువ్వు ఎవరికి అపకారం చేయకుండా జీవించాలా అని ఉపదేశం చేసింది ఉపనిషత్తుల సారం. దాన్ని అఖండంగా వ్యాసులు సున్నంగా బయటికి తెచ్చాడు. జటిలమైన విషయాలను కూడా సింపుల్గా తీసుకొని జ్ఞానాన్ని అందించాడు. ఆ జ్ఞానాన్ని అందించినాక అనేకమైన పోరాటాలు, ఎప్పటికీ పోరాటాలు, ఈ జీవునికి పోరాటాలు ఉంటానే ఉంటాయి. కాబట్టి దానికి ఒక అణుబాంబు లాంటి కొన్ని కోట్ల సూర్యుడు ప్రకాశించినటువంటి శక్తినిచ్చినటువంటి శంకరుడు వచ్చాడు ప్రపంచంలో. శంకరుడు వచ్చి శంకరుడు పటాపంచలం చేసి పారేసినాడు. తుక్కు పట్టినటువంటి మైలబట్టినటువంటి ప్రాణాలన్నిటినీ నిలబెట్టాడు. ఆయనకి ఎన్ని కోట్ల నమస్కారాలు చేసినా ఈ భారతదేశం రుణపడే ఉంటుంది. కాబట్టి అలాంటి శంకరుడు లాంటి కుమారుణ్ణి సమాజానికి అందిస్తే అంత జ్ఞానాన్ని ఏం పుట్టించుకుంటే ఏం లాభం? భౌతికమైనటువంటి ఆస్తులు సంపాదిస్తాడు, అన్ని సంపాదిస్తాడు, వాడు చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపోతావు, అందరూ పోతారు. కానీ నువ్వు ఈ భారతదేశంలో పుట్టి ఏమి సాధించావు, ఏమి తెచ్చుకున్నావు, ఏమి తీసుకుపోయావు? అందుకే దానికి హరిశ్చంద్రుడు ఒకే మాట చెప్పాడు, చాలా అద్భుతమైనటువంటి మాట. ఆ యశస్సును నేను తీసుకొని పోతున్నాను అని చెప్పాడు. ఏ ప్రపంచాన్ని ఏది లెక్క చేయకుండా అలాంటి సతీమణులు ఉన్నారు ఈ భారతదేశంలో, అలాంటి వాళ్ళు పుట్టారు. కాబట్టి ఇట్లా ఉండేటువంటి ఈ సమాజంలో మనం ఏం చేయాలా అంటే ఏం 10 మందిని పుట్టించుకొని 100 మందిని పుట్టించుకోవాల్సిన అవసరం లే. నీ ధర్మాన్ని చాతుర్వర్ణ్యమయా సృష్ట గుణకర్మ విభాగశ. కాబట్టి ఈ చాతుర్వర్ణాల్లో ఉండేటువంటి ధర్మాలన్నీ తెలుసుకోవాలి. అర్థం, కామం, మోక్షం అనేటువంటి పురుషార్థాలు స్పష్టంగా తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ సమాజంలో ఏమి చేస్తే నేను పవిత్రునవుతాననేటువంటి తల్లిదండ్రులు మంచి మాటలు వినిపించాలి. అందుకే వివేకానందుడు పుట్టాడు, మన దేశంలో పుట్టాడు, 1800 శిలల్లో పుట్టాడు. ఆయన పుట్టి ఏం చేశాడు? ఆ భువనేశ్వరి ఆమెకు మగ సంతానంలే, 11 మంది ఆడపిల్లలు. దరిద్రమంతా దరిద్రమంతా అనుభవించింది. ఆయన ఆ కాలంలో సుప్రీంకోర్టులో ఒక లాయర్గా బతికాడు. వేస్తే ఆయన తందనాలే అని వేసుకుంటా అన్నాడు. కానీ 3 పూట్ల ఆహారం పెట్టలేకపోయింది భువనేశ్వరి. ఏమీ చేయలేని నిరుత్సాహంతో ఉంది. కానీ ధర్మాన్ని ఆచరించింది. అలా భర్తతోనే ఒదిగి బ్రతికింది, ఆ కీర్తిని తెచ్చింది. అప్పుడు బ్రహ్మముహూర్త కాలంలో సాలగ్రామాన్ని తెచ్చిపెట్టుకొని ఏడ్చింది, కంటి నీళ్లతో ఏడ్చింది. ఏమయ్యా, నాకు ఏంటిది ఈ పరీక్ష, మరి ఏంటి ఈ పరీక్ష అని లౌకికనే ప్రార్థన చేసిన అద్భుతమైనటువంటి సంకల్పం, నిష్కామం ఆమెలో ఉండింది. కాబట్టి ఆయన అంశతో వచ్చినటువంటి వివేకానందుడు పుట్టాడు. ఆ వివేకానందుడు పుట్టి భారతదేశంలో ఎన్నో జటిలమైనటువంటి విషయాలన్నింటినీ కూడా కొనియాడినారు. అలాంటి కొడుకును కట్టాల, అలాంటి కొడుకును కనాలని కలలు కనాల, రోజు ఏడ్చుకోవాల. అప్పుడే మన జన్మ తరిస్తుంది.
అందుకే పుత్రోత్సాహము పుట్టినప్పుడు కాదు, వాడు ఈ సమాజములో ఏమేమి కీర్తిని పొందాడు, ఏమేమి తెచ్చాడు, ఏ యశస్సు వీడు పాడుతున్నాడు అనేటువంటిది ఆ తల్లిదండ్రులు ఆనందపడాలి. ఆ మరణ సమయంలో ఇలాంటి జన్మనిచ్చానా అని చెప్పేసి వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. కానీ కరువైపోయింది మన భారతదేశంలో, ఇదంతా కరువైపోయింది. ఏమో తెలియదు, ఎందుకయిందో తెలియదు. అందుకే ఇది మమ మాయా దురత్యయ, ఇది మాయ, మహామాయ. అందుకే ఈ మాయలో మనం ఇరుక్కపోయినాం. ఇరుక్కొని పోయినాం, ఎరగకనే వచ్చి పోయినాం దేహంలోకి, ఇంకా ఇరుక్కపోయినా ఎక్కడ పోయేదో తెలియదు, ఎక్కడ పోతామో తెలియదు, ఏమైపోతామో తెలియదు. కానీ ఏమైపోతావో, ఎక్కడ పుడతావో, ఎందుకు వస్తావని కొనియాడిన ఈ భగవద్గీత 1100 ఉపనిషత్తులు చీల్చి చెండాడినాయి, భారతదేశానికి అందించినాయి. నీవు ఈశ్వరుడవు, సనాతనుడవు, నువ్వు ఎల్లప్పుడూ ఉండేవానివి దృఢంగా నిశ్చయంగా నిలిపేశారు. అందుకే వాళ్ళు జ్ఞానస్వరూపులైపోయినారు, జ్ఞానముతో కొనియాడారు. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి ఈ యొక్క భారతదేశంలో ఉండేటువంటి వ్యాసుల వారు జన్మను తీసుకున్న ఆయన జన్మ ఏందో మనం చూడకూడదు. ఆయన ఈ ప్రపంచానికి ఎన్ని సేవలు అందించినాడు, ఏమి చేశాడు, ఎంత జ్ఞానాన్ని అందించాడు. ఏదో చెప్తారు, ఎందుకంటే ఈ హరిదాసులు రెండు ఎన్ని కొన్ని బుర్రకథల్లో కథల్లో కల్పిస్తుంటాడు. మనిషి కొన్ని చేస్తుంటాడు. ఆయన మంచిగానే పుట్టాడని ఆ పడవ దాడుతుంటే ఆ దాంట్లో నిగ్రహం లేకుండా, అంత బ్రహ్మనిష్ఠుడికి నిగ్రహం లేకుండా ఎందుకుంటుందయ్యా? ఎట చెప్తావయ్యా? అది ఏం పామరుడా? జ్ఞానంతో పుట్టినవాడు, ఏదో కల్పన. కానీ ఆయన ఏమన్నాడు, దానికి కూడా తల వంచినాడు. ఏమో ఈ దేహానికి ఏమైనా ఫలం ఉందేమో, ఈ సువర్ణమైన ఈ బిందువుని ఇస్తే ఏమని ఈ ప్రపంచానికి ఉపయోగపడుతుందేమో అని పరాశరుడు చేసినటువంటి ఆ గొప్పతనం ఈరోజు ఈ భారతదేశానికి ఎంతో జ్ఞానాన్ని అందించినటువంటి పుణ్యదినం. ఈ పుణ్యదినములో మనం చేయాల్సినటువంటి గురుస్మరణ చేయాల. గురువు ఎవరైనా మంత్రం చెప్పించుకుంటే, మంత్రం లేకపోతే వాడు శవంతో సమానము. భారతదేశంలో పుట్టి ప్రయోజనం లేదు, గురువును ఆశ్రయించాల్సిందే. ఎందుకంటే ప్రపంచంలో ఎంతమందో గురువులు ఉంటారు, కానీ శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు నిన్ను నీ దరిద్రాన్ని భౌతికాన్ని అన్ని కరిగించేవాడు గురువు కావాలి. అందుకే గురువును ఎత్తుక్కోవాలి. ఆ గురువును ఎవరైతే ఎత్తుక్కుంటారో ఇలాంటి మహాత్ములైనటువంటి వారందరూ కూడా ఈ పరంపరలో వచ్చినటువంటి వారు. చూడండి, చిదానంద స్వామి ఓ ఊళ్ళో పుట్టినాడు, అమ్మ కడుపులోనే పుట్టినాడు, అయినా పుట్టాడు, అయినా వచ్చినాడు, ప్రపంచంలోకి వచ్చినాడు. కానీ ఏం చేసినాడే? ఏం చేసినాడు చూడి, ఎలా చేశాడో అంతా నిష్కామం చేశాడు. ఏమి లేదు. ఆ మహానుభావుడు పోయేటప్పుడు నాకు పెద్ద సందేహం, స్వామికి ఇంత మమకారం ఉంది, చెట్ల మీద, ఆశ్రమం మీద, పశువుల మీద, అన్ని మీద. ఈయన మనస్సులో ఈ ఆలోచనలన్నీ పేర్కొండవా, ఈ మమకారం పట్టుకుండదా అని పెద్ద సందేహం. ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఉపనిషత్తుల్లో ఈ మహాత్ములని చదువుతుంటా కాబట్టి నాకు పెద్ద సందేహం. ఏమన్నా పట్టుకుంటాదో, కానీ పట్టుకోలేదండి. మహానుభావుడు అక్కడ సమ పైన కూర్చొని పనుకునేటప్పుడు ఒక్కపారి నేను అదే దృష్టితో చూస్తూ వచ్చాను, అదే గమనిస్తూ ఉన్నాను. ఎట్లా అట్లని ఒక్కపారి ప్రకృతిని తెల్లగుడ్డుని ఇలా పెట్టాడు. పెట్టి ఒక్కపారి ఆ రొమ్మలపై నుండేటువంటి శక్తి, అదే దాన్ని కూటస్థం అంటారు. అంటే అంగుష్టపాయం ఉండేటువంటి ప్రాణశక్తి, చైతన్య శక్తి గుండెకు మధ్యలో ఉండే చక్రములో ఉంటుంది. అది రహస్యాది రహస్యం. ఎంట్రుక కన్నా సన్నగా ఉంటుంది. అక్కడ ముద్ర వేశారండి. ముద్ర వేసి ఒక్కపారి ప్రకృతిని అలాగా చూశాడు. అంతే, నా సంసారం అయిపోయింది. అది ఎక్కడ పోయింది, ఇది ఎక్కడ పోయింది, ఏమి లేదు. అందుకే యద్భావం తద్భవతి భగవద్గీత చెప్పింది. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం
సదా తద్భావభావిత. ఎప్పుడంటే పరీక్షయ, అన్ని పరీక్షలకు మనము జవాబు చెప్తాం, కానీ ఒక్కదానికి జవాబు చెప్పలేము. ఏంది చెప్పండి? అందరికీ అనుభవంలోనే ఉండేది. చెప్పండి, ఇంత ముసలోళ్ళు అయిపోయినారే, 80 ఏళ్ళు వచ్చినా ఇంకా తెలుదా? చెప్పండి. ధైర్యంలే, చెప్పాలా? ఏం చెప్పాలా? మరణం. జవాబు చెప్తావా నువ్వు? మరణానికి జవాబు చెప్తావా? చెప్పలేవు. ఎందుకు చెప్పకూడదు? చెప్పాలంతే. మహాత్ములు చెప్పారు, దానికి కూడా నువ్వు జవాబు చెప్పాల. అంటే అంత బలహీనమైనటువంటి భావాలతో కూరకపోయిన వాసనలతో. అందుకే దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, వాసనలే వాసనలండి. పుట్టలు లేచంటాయి. ఎందుకంటే ఈ మనస్సు ఎప్పుడు కదులుతానే ఉంటుంది. అది కదిలే స్వభావం దానికి. కానీ స్థూలంగా, సూక్ష్మంగా, కారణంగా, మహాకారణంగా కూడా కదులుతూ ఉంటుంది. కానీ దాన్ని యోగ దృష్టితోనే పట్టుకోవాలి. ఆ యోగ దృష్టితోనే దాన్ని కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేసి దానికి వాసనలు నేర్పాలి. ఏ వాసనలు? సద్వాసనలు, సత్కర్మలు, భగవత్ పూజ, మంచి ప్రేమతో మాట్లాడు, మంచి వాళ్ళతో సంవాసం చేయడం, గురువులతో ప్రతి ప్రశ్నైన సేవయ పరిప్రశ్న వేస్తుండాల. ఇలాగ చేస్తూ మనము మనస్సును కంట్రోల్ చేస్తూ బుద్ధిని నిలకడ తెచ్చుకుంటూ ఏకాగ్రతగా పొందుతూ. అందుకే 24 గంటల్లో మాయాశక్తి చెప్తాదంట. ఇంతసేపు 12 గంటలు ఆడిచ్చినానే, ఓ ఎరిముఖమా, ఓ మనసా, ఏమి పాంకున్నావు, ఏం జూరుకున్నావు చెప్పు? ప్రశ్న వేస్తుంది. ఎప్పుడు? గాఢ సుషుప్తిలో, వాసనలో చెప్తాది. మళ్ళా అది కళలోకి వస్తుంది. ఎప్పుడు పుట్టింటాడో ఏ ప్రతి ప్రాణికి కళ ఉంటుంది, స్వప్నం ఉంటుంది. కానీ అది చెడు స్వప్నం ఉండొచ్చు, మంచి స్వప్నం ఉండొచ్చు. స్వప్నమే స్వప్నం ఉంటుంది. అది ఒక ప్రపంచం. ఆ స్వప్న ప్రపంచం కూడా ప్రపంచమే. ఆ ప్రపంచంలో మనస్సు ఎంత నలిపించిందో అక్కడ కొంచెం అర్థమవుతుంది. కానీ గాఢ సుషుప్తిలో మనకు అది అర్థం కాదు, చీకటిమయం. అందుకే భూశబ్ద అంధకారస్య భూశబ్ద తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిత్య విధీయతే. ఒక్క గురువును పట్టుకుంటే ఆ చీకటిని తొలగిస్తాడు. ఆ గురువు దగ్గర బీగం. అందుకే గుర్తు ఆయన చూపిస్తాడు. ఈ ప్రపంచంలో అందరికీ గుర్తు చూపించేవాడు ఎవరు? ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత ఆచార్యుడు, తర్వాత గురువు. ఇంకా లేదు అవతల. అదే ఫైనల్. కాబట్టి అంత ఆ స్థితిని మనకు రావాలనేటువంటి ఈ సుదినాల్లో వాళ్ళను గుర్తు చేసుకోవాలా. వాళ్ళు ఎంత కష్టపడినారు, ఏం చేశారు, ఏం జరిగింది. ఎప్పుడు చూసినా ఏమంటుంటారు తెలుసా? ఎప్పుడు ఈ సంగతి గురించి ఆలోచిస్తుంటాడు మానవుడు. ఆడబోతే కర్జికాయలు పెట్టినాడు, ఈడబోతే 4 ఏ మొత్తమా, ఎన్ని మాటలు తిన్నావు, పుట్టినాలంటే ఇన్ని రకాలు తిన్నావే, సిగ్గురాలే. ఆడ ఇవి పెట్టినాడు, ఈడ ఇవి పెట్టాడు. ఇది అనుకోనికి అంత దూరం పోవాలన్నా? ఈ పాడుపొట్టకు దీనికి ఉండేటువంటి ఆకలి అనేటువంటి రోగానికి ఏదో ఒక మంది వేయాలి, వేస్తుంటాం. దీన్ని పెద్దగా పొగుడుతున్నాడు. ఏమో నువ్వు కూడా చేస్తావు కదా, పెళ్ళిళ్ళు చేస్తావు, అవి చేస్తావు, అన్ని ఆశ్రమాలలో చేస్తావు. అందుకే పెద్ద స్వామి ఉండేటప్పుడు ఎప్పుడు సాంబార్ నీళ్ళే. శక్తి ఉంది ఆయన దగ్గర, 1000 మందికి పెట్టే శక్తి కూడా ఉంది. కానీ సాంబార్ నీళ్ళే పోసినాడు. రుసులు చూపించలే. అవన్నీ మేము ఇప్పుడు ప్లేట్ మార్చేసినాం. ఎందుకంటే రారు మన దగ్గరికి. ఆ రుసులైన చూడకపోతే పొద్దున లేచి కాఫీ పోయకపోయామనుకో, ఆరాధన లేదు, పౌర్ణం లేదు, ఏది లేదు. ఎందుకు? దానికి లొంగిపోయిన మనస్సు వద్దని లేస్తానే దాని మీద పోతుంది. అమ్మగారికి పెద్ద అనుభవం, అది పెద్ద వ్యాధి. అది
అది ఎట్లా అయిపోయింది. కాబట్టి ఈ అలవాట్లన్నీ కూడా నువ్వు ఎప్పుడు కడుక్కుంటావంటే ఒక్క మానవ దేహం వల్లనే కడుక్కుంటావు. కానీ జంతువు 24 లక్షల జీవరాశులు ఉన్నాయి ప్రపంచంలో. సృష్టిని గమనించినటువంటి యోగ పురుషులున్నారు. వాళ్ళు దాన్ని గమనించినారు, పట్టారు, దాన్ని పట్టుకున్నారు. అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఆ ఉపాధులలో ఉండేటువంటి జీవుడు వచ్చిపోయినాడు. కాబట్టి దీన్ని అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, స్వామి నన్ను మానవ జన్మ ఎత్తాను, వచ్చాను, ఏం ప్రయోజనం, ఏం చేశాను? వచ్చాను, ఏదో అడ్డాదిడ్డంగా ఏదో సంపాదించినాను, అది చేసినాను, ఇది చేసినాను, ఇదే కోరుకోవడమే. లాస్ట్ ఏం చెప్తాడు? గతాన్ని దోక్కుంటుంటాడు. 70 ఏళ్ళ ముసలోడు ఏం చేస్తుంటాడు? గతాన్ని దోక్కుంటుంటాడు. ఎట్ట బతికాను అనుకుంటావు, నేను అట్ట బతికినాను అనుకుంటాను అని అనుకుంటుంటాడు. ఇది మళ్ళా లోడుకోవడం, పాత వాసన. కాబట్టి స్వామి నాకు 70 ఏళ్ళు వచ్చిన ఈ మతికి రాకుండా చేయి గురువు, నన్ను కాపాడు తండ్రి, నేను ఈ చీకట్లో మునిగిపోయినానని గురువు మీద దోషేస్తుండాల. అందుకే బాహ్య పూజ ఎందుకు పెట్టినారంటే, బాహ్య పూజ వల్లనే మనస్సు, శరీరము, బుద్ధి శుద్ధి అవుతుంది. ఇంకా దేంతో శుద్ధి కాదు. అందుకే బాహ్య పూజ చేయాలి. మన భారతదేశంలో బాహ్య పూజ చేసే అంతర్పూజలోకి పోయినారు. కాబట్టి మన భారతదేశంలో ఈరోజు సగుణారాధనే లేకపోతే జంతుల్లాగా జీవించే వాళ్ళం మానవాకారంలో. అందుకే పరంపరగా వచ్చినటువంటి గుళ్ళు గోపురాలు వచ్చాయి, అమ్మవార్లు వచ్చారు, ఇదంతా వచ్చారు. అందుకే దేవదేవుని చింతించు దినము దినం. ప్రహ్లాదుడు ఓడుకున్నాడు, భగవంతుని ఇట్లా ఓడుకోగలిగినారు వాళ్ళు. అట్లా ఇవి పవిత్రమైనటువంటి ఈ యొక్క మహాపుణ్య దినం భక్తులకు అందరికీ కూడా. ఎందుకంటే అంతా ముస్లిం సేద్యగాళ్ళే, వయసు సేద్యగాళ్ళు వచ్చే వాళ్ళు లేరు, ఆశ్రమాలకు రారు, పంపించరు. పోతే ఏమైపోతాడో ఇదే ధ్యాస. ఎవరన్నా చెప్పండి, ఇదే ధ్యాస. ఏమయ్యా ఇప్పుడు అది బాగుంది, ఎంటెకులు బీటెకులు అని చదివారు. నాకు ఒక పిల్లగా చెప్పాడు, సంవత్సరానికి మన భారతదేశంలో 8,70,00,000 మంది ఏమవుతున్నారు? బీటెక్కులు ఎంటెక్కులు చదువుతున్నారు, అడక్క తింటున్నారు. పోయి అరే నీకు ఏమిదిరా, నీకు ఏం అట్లా ఎందుకు బ్రతుకుతావురా, నీకు పొలం ఉందిరా, 2 ఎకరాలు ఉందిరా, దీన్ని సేద్యం చేయరా, దీన్ని కాపాడుకోరా, ఇది చేసుకోరా అంటే. మొన్న ఒక అబ్బాయి వచ్చినాడు, స్వామి ఆ గజిబిజిలో నలిగిపోయి ఆహారం లేక బాలసిగా పోయిపోయినాను, నాకు 30 ఏళ్ళు వచ్చినాయి, పిల్లనిచ్చేవాళ్ళు లేడు, కానీ అది చేయలేకున్నాను. మా అమ్మో చెప్పినాను, ఆ 2 ఎకరాలు దున్నుకుంటామ్మా, ఏదో ఒక చేసుకుంటా, అడక్క తినలేమ్మా, నా శరీరాన్ని వంచుతాను, దాంట్లో చేస్తానంటే పనికి రాదు. అడే మురిగిలో పడిపో, అదే చెయ్యి, ఇంత తల్లిదండ్రులు చెప్తున్నారు. కాబట్టి ఇంకా మరి ఎప్పుడు మనకు భారతదేశం బాగుపడేది ఎప్పుడు? మనశ్శాంతి ఎప్పుడు వచ్చేది? దైవభక్తి ఎప్పుడు కలిగేది? భగవంతుని అనుగ్రహం కలిగేది? మోక్ష ప్రాప్తి ఎప్పుడు కలిగేది? అందుకే బహూనాం జన్మనావంతి జ్ఞానవాన్ మాం ప్రపద్యతి వాసుదేవ సర్వమిది సమహాత్మాసు దుర్లభ అని భగవద్గీత చెప్పింది. కోట్ల జన్మలు ఎత్తినాం, ఏ లాభం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గురువుల పరంపరలో ఉండేటువంటి గురువుల యొక్క శక్తిని మనం కాపాడుకొని గురువులకు దాసోహం చేసి పరిప్రశ్నైన సేవయ. అయ్యా నేను పుట్టాను నాకు తెలియదు, వచ్చేటప్పుడు నాకు తెలియదు, పోయేటప్పుడు నాకు తెలియదు, ఎందుకు ఈ బొమ్మలాట నన్ను అడ్డగించుకుంది, ఎందుకు ఈ దుఃఖాలలో నన్ను ముంచింది, దీని ప్రశ్న ఏంది అని నిలదీసి అడగాల. ఎవరిని? గురువును. ఎవరు? శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు చెప్తాడు. అందుకే గురువుకు దాసోహం కావాలి. అట్లా దాసోహం అయినప్పుడే మన యొక్క భారతదేశము పునీతురాలవుతుంది. మన భారతదేశంలో ఉండేటువంటి యొక్క కోట్లాది మంది అంతా కూడా మనశ్శాంతితో ఉండి ఆనంద ప్రాప్తి కలిగి అనంతమైనటువంటి ఆ మహాశక్తి మనను కాపాడి, ఆ గురుశక్తి మనను కాపాడి ఆశీర్వాదాలు ఇచ్చి
జై వ్యాస భగవానికి, జై వ్యాస భగవానికి, జై వ్యాస భగవానికి.